వీటిని ఏమంటారో మీకు తెలుసా? చాలామంది ఆంధ్ర వాళ్ళకైతే అస్సలకి తెలియదు. ఇటు తెలంగాణ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇదేంటంటే పేనీలు అంటారంట. ఇది కూడా నాకు తెలీదు. మా ఆయనైతే బేకరీ నుంచి ఇది సోంపాపిడి అనుకుని తీసుకొచ్చారనమాట. నాకు సోంపాపిడి అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి తీసుకొచ్చారు. కాకపోతే నేను తిని చూడగానే ఇదేదో చప్పగా ఉంది. ఏంటబ్బా టేస్ట్ ఇంత చప్పగా ఉందని చెప్పి 2 రోజులైతే పక్కన పడేసాను. తర్వాత అనిపించింది అయ్యో ఇది వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి దీన్ని ఏమంటారా అని చెప్పి గూగుల్‌లో అయితే సెర్చ్ చేస్తే దీన్ని పేని అనేసి అన్నారనమాట. దీన్ని యూట్యూబ్‌లో నేను పేని అని సెర్చ్ చేస్తే ఇలా రెసిపీ అయితే చూపిచ్చారు. జస్ట్ ఏం లేదండి సింపుల్‌గా ఒక బౌల్‌లో మన పేనీలు వేసేసుకొని మనకు కావాల్సినంత షుగర్ వేసుకొని మనకు కావాల్సినంత పాలు వేసుకొని కావాల్సితే మనకు నట్స్ వేసుకోండి లేకపోతే ఇలా తినేసినా బాగానే ఉంటుంది. టేస్ట్ మాత్రం సేమియాలాగే ఉంది. పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఈ పేనీలు చేసేటప్పుడు డాల్డా మాత్రం ఫుల్‌గా వేసినట్టున్నారు. అది నోటికి బాగా తెలిసిపోతూ ఉంటుంది. ఇలా కలిపేటప్పుడే మనకు తెలుస్తూ ఉన్నది చూడండి. ఎంత డాల్డా ఉందంటే అంత డాల్డా ఉంది. టేస్ట్ బాగానే ఉంది. కాకపోతే డాల్డా ఒక్కటి తేడా కొట్టింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.